సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే రెస్ట్. ఈ వీక్ మండే రెస్ట్ లో ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే మనశంకర్ వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి, రాజా సాబ్ ఈ సినిమాలు కాదు. ఈ సినిమాలు మండే టెస్ట్ విశేషాలు లాస్ట్ వీకే కంప్లీట్ అయిపోయాయి. ఈ వీక్ ఒక హిందీ సినిమా ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన సంచలనం చేస్తుంది. దురంధర్ తర్వాత బాలీవుడ్ మరో బ్లాక్ బాస్టర్ ని చూసింది. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది బోర్డర్ 2 మూవీతో. దురంధర్ ని మించి ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం కనిపించింది బోర్డర్ 2 మూవీ. బాలీవుడ్ లో గతంలో వచ్చిన క్లాసిక్ మూవీ బోర్డర్ కి సీక్వెల్. జేపీ దత్తా గారు బోర్డర్ మూవీతో అంతకు ముందు ఇండియా వ్యాప్తంగా ఒక ఎమోషన్ ని క్రియేట్ చేశారు. ఆ ఎమోషన్ నుంచి చాలా సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ బయటికి రాలేదు. సూపర్బ్ పేట్రియాటిక్ ఎమోషన్ ని క్రియేట్ చేశారు బోర్డర్ మూవీతో జేపీ దత్తా. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు బోర్డర్ 2 వచ్చింది. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ ని కూడా ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. వండర్ఫుల్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తుంది. సినిమాకి ఫస్ట్ రోజు తో పోల్చుకుంటే రెండో రోజుతో పోల్చుకుని చూస్తే మూడో రోజుతో పోల్చుకుని చూస్తే నాలుగో రోజున కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించింది. రికార్డు బ్రేకింగ్ గ్రోత్ ఇది. ఫస్ట్ రోజున అరౌండ్ 30 కోట్ల నెట్ వస్తే రెండో రోజున 35 కోట్ల వరకు నెట్ వచ్చింది. మూడో రోజున చూస్తే 50 కోట్లు దాటింది. నాలుగో రోజున చూసుకుంటే 60 కోట్లు దాటేసింది. టోటల్ 4 రోజుల కలెక్షన్ల నెట్ ఇండియా వరకే చూసుకుంటే 190 కోట్ల వరకు ఉంది. ఇది ఒక సెన్సేషనల్ ఓపెనింగ్. దురంధర్ డిసెంబర్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కంట్రోల్ లో పెట్టుకుంది. ఇప్పుడు బోర్డర్ 2 టేక్ ఓవర్ చేసుకుంటుంది దురంధర్ నుంచి. ఈ సినిమా కూడా ఫుల్ రన్ లో పెద్ద పెద్ద నంబర్స్ ని రిపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఈ వీక్ మండే టెస్ట్ ఎపిసోడ్ లో ప్రత్యేకమైన విశేషం బోర్డర్ 2 కలెక్షన్స్ అనే చెప్పాలి. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చేప్పటికి రిపబ్లిక్ డే వీకెండ్ ని మనశంకర్ వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి ఈ 3 సినిమాలు బాగా ఉపయోగించుకుని ప్రాఫిట్స్ లెవెల్ ని పెంచుకున్నాయి. అందరిలోకి మనశంకర్ వరప్రసాద్ గారే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకున్నారు. రిపబ్లిక్ డే రోజున కూడా సినిమా ఇండియా వ్యాప్తంగా దాదాపు 6 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఆ నెంబర్ 7 కోట్లు దాటింది. టోటల్ కలెక్షన్ లో గ్రాస్ 15 రోజుల తర్వాత చూసుకుంటే దగ్గరగా 360 కోట్లు ఉంది. మూవీ టీమ్ చెప్తున్న లెక్క ప్రకారం. షేర్ చూసుకుంటే 170 నుంచి 175 కోట్ల మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వీకెండ్ లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తే 180 కోట్ల మార్కుని దాటేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అనగనగా ఒక రాజు కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రాఫిట్స్ తీసుకున్నారు. నారి నారి నడుము మురారి మూవీ కూడా మనశంకర్ వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు ఈ 2 సినిమాల తర్వాతే ప్రాఫిట్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ఫస్ట్ వీక్ తర్వాత థియేటర్స్ పెరిగాయి. సెకండ్ వీకెండ్ లో ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేస్తుంది సినిమా అనుకుంటే అనగనగా ఒక రాజు కంటే కూడా తక్కువ నెంబర్సే రిపోర్ట్ చేసుకుంటా వెళ్ళింది. అయినప్పటికీ సినిమా కూడా ప్రాఫిట్ రన్ లోనే ఉంది. మంచిగా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసింది సెకండ్ వీకెండ్ లో. రాబోయే రోజుల్లో ఈ 2 సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి. అది బాక్స్ ఆఫీస్ మ్యాటర్. ఈ వీడియోలో మరో 2 టాపిక్స్ కూడా మాట్లాడబోతున్నాను. ఒకటి వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో మెగాస్టార్ గారి స్పీచ్ లో ఆయన మెన్షన్ చేసిన ఒక విషయాన్ని పూర్తిగా కరెక్ట్ కాదు అని కొంతమంది వాదిస్తా ఉన్నారు. అలా వాదిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు. దానికి సంబంధించిన న్యూస్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. ఆవిడ రియాక్షన్ ని అందరూ అనాలిసిస్ చేస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ గారు ఏదైతే చెప్పారో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అన్న విషయాన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఆయన మంచి మనసుతో చెప్పారు. ఇండస్ట్రీకి వస్తున్నా, రావాలనుకుంటున్న కొత్త వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం అలాంటి స్టేట్మెంట్ చేశారు. అందులో మంచిని వెతుక్కుంటే మంచి కనబడుతుంది. కాదు మేము వేరే యాంగిల్లో చూస్తామంటే చెడు కనబడుతుంది. ఏ విషయానికి సంబంధించైనా, ఏ సంఘటనకు సంబంధించైనా, ఏ పరిణామానికి సంబంధించైనా, ఏ పరిస్థితికి సంబంధించైనా భిన్న కోణాలు ఉంటాయి. రోష్మన్ ఎఫెక్ట్ ఉంటుంది. చూసే దృష్టిని బట్టి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. వద్దు అలాంటి వాటి జోలికి నేను వెళ్ళకూడదు అనుకుంటే అవి నీ దరిదాపుల్లోకి రావు. ఉంటాయేమో, వస్తాయేమో, ఇరుక్కుపోతామేమో అని భయపడితే అవే వస్తాయి. వాటి గురించి పట్టించుకోకపోతే అవి లేవు, వాటితో నాకు సంబంధం లేదు, నేను టాలెంట్ ని నమ్ముకున్నాను అని బలంగా నిర్ణయించుకుంటే, స్థిరంగా ఉంటే, దృఢంగా ఉంటే ఏ నెగిటివిటీ దరిదాపుల్లోకి రాదు. ఎవరిని ఏమీ చేయలేదు. మెగాస్టార్ అదే చెప్పారు. ఆ ఉద్దేశంతో చెప్పారు. ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి. కొన్ని అనుభవాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఒకరికి జరిగిందని మొత్తం అందరూ అలాగే ఉంటారు, అందరికి అలాగే జరుగుతుంది అనుకోవటం తప్పు. మొత్తం సొసైటీ అలాగే ఉండదు. మనుషులందరూ అలాగే ఉండరు. అబ్బాయిల్ని వేధిస్తున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిల్ని మాత్రమే అబ్బాయిలు వేధించట్లేదు. ఇప్పుడు రకరకాల కేసులు కనబడుతున్నాయి. న్యూస్ చూస్తుంటే ఏ విషయాలు హైలైట్ అవుతున్నాయి, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనుషుల మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడు పరిణామాలు దారుణంగానే ఉంటాయి. దానికి ఆడ మగ తేడా ఏమీ లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరినీ సమానంగా చూడాలి. ఒకవైపు నుంచే చూడకూడదు. మన దృష్టిలో చూసిందే కరెక్ట్, లోకం అంతా ఇలాగే ఉంటది అనుకోవడం తప్పు. ఆ విషయం నుంచి బయటికి రావాలి. ఆవిడ మాట్లాడే విధానం కరెక్ట్ గా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఉంది. ఆవిడ చూసిందే కరెక్ట్, ఆవిడకి తెలిసిందే రైట్, ఆవిడ అనుభవాలే నిజం అనుకుంటుంది. అవి కాదు. ఆవిడ అనుభవాలకి మించి చాలా ఉంటాయి. ఆవిడ భయపెడుతున్నారు. ఎవరికి ధైర్యం ఇవ్వట్లా. సొసైటీ ఇలాగే ఉంటది, మనుషులు ఇలాగే ఉంటారు, పరిస్థితులు ఇలాగే ఉంటాయి, దోచుకుంటారు, దారుణంగా ఉంటాయి, కమిట్మెంట్లు అడుగుతారు, కాస్టింగ్ కౌచ్ ఉంది, భయపెడుతున్నారు. భయపెడితే ఏమవుతుంది? టాలెంట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉంటారు, వద్దులే అని పక్కకు వెళ్ళిపోతారు. అది
మంచి చేయటమా చెడు చేయటమా? లేదు, ఇలాంటి పరిణామాలు ఉండొచ్చు, కానీ వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని మనసులో పెట్టుకోవద్దు, వాటి గురించి ఆలోచించకుండా టాలెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి అని చెప్పాలి. అది ధైర్యం ఇవ్వటం, భయపెట్టడం కాదు కావాల్సింది. ఇక్కడ ధైర్యం ఇవ్వటం కావాలి. మెగాస్టార్ అది చేశారు, ఇప్పుడు భయపెడుతుంది. మనుషులందరూ అలా ఉండరు. నిఖార్సైన టాలెంట్ నీకున్నప్పుడు, నీ టాలెంట్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దీనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఫైట్ చేస్తే గెలుస్తారు, ప్రయత్నం చేస్తే సాధిస్తారు. కాంప్రమైజ్ అయ్యి అవకాశాలు చేజెక్కించుకుంటే ఆ ఎఫెక్ట్ కొన్ని రోజులే ఉంటది. సిన్సియర్ గా ట్రై చేయలేదు, అడ్డదారుల్లో ఆపర్చునిటీస్ తెచ్చుకున్నారు, 2-3 సినిమాలు చేస్తారు, ఆ తర్వాత అయిపోద్ది. సరిగ్గా పిఆర్ చేసుకోకపోతే మళ్ళీ వెనకబడిపోతారు. అలాంటి వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. కానీ టాలెంట్ ని నమ్ముకున్న వాళ్ళు లేట్ గా ఛాన్సులు తీసుకున్నా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళని ఎవరు పడగొట్టలేరు, ఎప్పటికీ ఉంటారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీకి కావాల్సిందే టాలెంట్. టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది, టాలెంట్ కి ఎప్పుడు తిరుగుండదు. టాలెంట్ కి అందరూ సరెండర్ అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరో కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, వాళ్ళని చూసి భయపడటం అనేది కరెక్ట్ విషయం కాదు. ఆ మ్యాటర్ ని గట్టిగా నొక్కి చెప్పారు మెగాస్టార్ తన స్పీచ్ లో. అది అర్థం చేసుకోవాలి. దాన్ని వేరే కోణంలో చూసి తప్పుగా అర్థం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృతియన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను బయటికి తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది గ్లింప్స్ లో సినిమా కాన్సెప్ట్ ని చెప్పారు. ఇది ఇండిపెండెన్స్ గురించిన కథ కాదు, అంతకు ముందులో జరిగిన దాచేయబడిన చరిత్ర అని చెప్తున్నారు. ఈ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ ని వీడియోలో చాలా బాగా పోస్ట్ చేశారు. స్వతంత్ర పోరాటం కాదు, బ్రిటిష్ రాజుకి ఎగనెస్ట్ గా ఒక యోధుడు పోరాటం చేశాడు, ఆ పోరాటానికి సంబంధించిన కథ ఇది అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? జీనోసైడ్ చేశారు, అంటే సామూహిక నరం మేధం. అది హిట్లర్ చేసిన దానికంటే కూడా ఘోరంగా ఉంది అన్నట్టు మెన్షన్ చేశారు. బట్ ఈ విషయంతో పూర్తిగా ఏకీభవించడానికి లేదు. ఎందుకంటే హిట్లర్ చేసినంత దారుణం 20వ శతాబ్దంలో, రాబోయే శతాబ్దంలో కూడా ఎవరు చేసి ఉంటారు, చేయరు కూడాను. అంత దారుణాతి దారుణంగా చేశాడు. అతన్ని మించిన నరరూప రాక్షసుడు పుట్టలేదు ఈ మధ్య కాలంలో. అయితే రాబోయే రోజుల్లో కూడా పుట్టడేమో. అంత దారుణమైన వ్యక్తి. అతనితో కంపారిజన్ లేదు. కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు. మనుషులు బక్క చిక్కిపోయి దినాతి దీనంగా ఉన్నారు. ఫెమైన్. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న టైంలో ఘోరమైన కరువులు వచ్చాయి. ఆ కరువులకు సంబంధించిన ఫోటోలు లాగా ఉన్నాయి. వాటిని ఈ కథలో ఎలా ఇన్వాల్వ్ చేశారో రాహుల్ సంకృతిని చూడాలి. కరువు కాటకాలతో చాలా మంది చనిపోయారు. బెంగాల్ ఫెమైన్ హిస్టరీలో నిలిచిపోద్ది. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆకలి చావులవి. అలా ఎందుకు జరిగింది? బ్రిటిష్ వాళ్లే దానికి కారణం అని అనుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ ఈ కథలో స్ట్రాంగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి ట్రిలియన్స్ ఆఫ్ మనీని దోచుకు వెళ్లారు. 100 మిలియన్స్ జనాల్ని చంపేశారు 40 సంవత్సరాల కాలంలో అని మెన్షన్ చేశారు ఈ వీడియోలో. ఏంటా వ్యవహారం? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ కథలో ఏముంటాయి చూడాలి. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తెలియని చరిత్రని చెప్తున్నారు. అది ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థమవుతుంది. డీటెయిల్స్ అయితే మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒక దారుణాతి దారుణమైన పరిస్థితుల మధ్య నుంచి ఒక వీరుడు పుట్టుకొచ్చాడు. బ్రిటిష్ రాజుకి ఎగనెస్ట్ గా పోరాటం చేశాడు. అతని పోరాట పట్టుమ ఎలా ఉంటుంది, ఎంత వీరోచితంగా అతని పోరాటం కొనసాగింది చూడబోతున్నామని అర్థమవుతుంది. క్రూరుడు, దయాగుణం లేని భయానకమైన పర్సన్ వాళ్ళకదే. కానీ అతను పీడింపబడుతున్న వాళ్ళ పక్షాన పోరాడుతున్నాడు అంటే హీరో. బ్రిటిష్ వాళ్ళకి క్రూరుడు, పీడితులకి వీరుడు. అతని పేరు రణబాలి. రణబాలి ప్రొనౌన్సియేషన్ లో ఏది కన్ఫర్మ్ చేస్తారో చూడాలి. స్పెల్లింగ్ ప్రకారం అయితే రణబాలి అనే కనపడుతుంది. తెలుగులో అయితే మెన్షన్ చేయలేదు. ఇంగ్లీష్ లో రణబాలి అని వేశారు. ఆ క్యారెక్టర్ ఏమిటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ క్యారెక్టర్ ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్ గా పోరాటం అయితే చేశాడు అని తెలుస్తుంది. ఆ పోరాటం ఏమిటి, ఆ పోరాటం నేపథ్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా సెప్టెంబర్ 11th రిలీజ్ అవుతుంది. ఈ లోపు సినిమాకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ మెటీరియల్ బయటకు వస్తాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆవిడ పాత్ర ఏమిటి? అలాగే హాలీవుడ్ ఫిలిం మమ్మీ, ఆ సినిమాలో మమ్మీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు యాక్ట్ చేయించడానికి. ఈ సినిమాలో అతనే విలన్ అని తెలుస్తుంది. ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుంది, ఆ పాత్రతో ఎలాంటి నిజం పండుద్ది చూడాలి. ఇంకొక విశేషం కనిపిస్తా ఉంది ఈ సినిమాకి సంబంధించి. అదేమిటి అంటే అజయ్ అతుల్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సైరత్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళని తీసుకొచ్చారు ఈ సినిమా కోసం. రాహుల్ సంకృతియన్. సౌండింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూడ్ ని బాగా ఎలివేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్లిమ్స్ అయితే మాత్రం దీని ద్వారా రాహుల్ సంకృతియన్ రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి. ప్రపంచానికి తెలియని చరిత్రని చెప్తూ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ నే ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ చాలా పెద్ద సక్సెస్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బీ, కీప్ వాచింగ్ మిస్టర్ బీ ఛానల్. థ్యాంక్ యూ.